హాయ్ అండి. నేను మీ కవిత చిట్టుబాబు. ఈ వీడియోలో నడుము నొప్పిని తగ్గించి, అలాగే ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండడం కోసం తినే రాగి పిండి పిట్టుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసమైతే నేను ఒక కప్పుతో ముప్పావు కప్పు రాగులను తీసుకొని, ఇలా వాటర్‌లో యాడ్ చేసుకొని, బాగా ఒకసారి వాష్ చేసి, గాలిచ్చి ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రాగుల్ని ఎండలో అయితే ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలండి. ఈ రాగుల్లో ఐరన్, కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుందండి. ఇలా రాగులు పొడి పొడిగా వచ్చాయి కదా, ఇప్పుడైతే మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా రాగులను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. పిండి మరీ నునుపుగా కాకుండా కొంచెం బరకగా అయితే పట్టుకోవాలండి. మీ దగ్గర రాగులు లేకపోతే రాగి పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ రాగుల్లో అధికంగా కాల్షియం ఉండడం వల్ల ఇది తింటే ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకొని, నేను ఏ కప్తో రాగులను తీసుకున్నానో అదే కప్తో హాఫ్ కప్పు బెల్లం కూడా తురిమిందాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే ఏ కప్తో బెల్లం తీసుకున్నానో అదే కప్తో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని తురుమును కూడా తీసుకున్నానండి. ఇందులోకి ఒక ఇలాచీ కూడా తీసుకోవాలి. ఒకసారి పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వీక్లీ వన్స్ అన్న పిల్లలకు చేసి పెట్టండి, అలాగే పెద్దవారు కూడా తినచ్చు. ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇదైతే 3 డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా. వీక్లీ వన్స్ అయినా తినడం వల్ల చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటారు. ఇప్పుడు పిండిని బాగా కలుపుకొని ఇలా చేతికి చుట్టే ఉంటల్లాగా వచ్చేలా చుట్టుకోవాలి. ఇందులోకైతే నేను వాటర్ కూడా యాడ్ చేయలేదండి, బెల్లము కొబ్బరి వేసిన దానివల్ల అదే నాకు సరిపోయింది. ఇప్పుడైతే స్టవ్ పై ఇడ్లీ పాత్ర పెట్టుకొని ప్లేట్లకి అయితే నెయ్యి రాసుకొని ఇలా రాగి పిండిని ఇందులోకి ఒక స్పూన్తో అయితే పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే లడ్డూ లాగా చుట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఆవిరిపైన ఉడికించుకుని తింది కూడా చాలా మంచిదండి. పిల్లలు రాగి పిండి, సంగటి అలాంటివి తినరు కాబట్టి ఇలా చేసి పెట్టచ్చండి వాళ్ళకి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత అయితే నేను బౌల్లోకి తీసుకున్నాను. అప్పుడప్పుడు ఈ రాగి పిండి పిట్టుడు తినడం వల్ల నడుము నొప్పి అనేది తగ్గుతుందండి. అలాగే ఎముకలు కూడా దృఢంగా మారి పిల్లలు, పెద్దలు హెల్తీగా ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇది తీసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.